ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతమండి. ధనస్సు రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మే 1, 2, 3 తేదీలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇద్దరు వ్యక్తులు మీ ముందుకు వచ్చి చేతులు జోడించబోతున్నారు. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు? వారు ఏం చేయబోతున్నారు? అలాగే ఈ సమయంలో ప్రతికూల ఫలితాలను అనుకూలంగా మార్చుకోవటానికి మీరు చేసుకోవలసిన దేవతారాధన, అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే ముందుగా ఈ రాశివారి వ్యక్తిత్వం గురించి తెలుసుకుందాం. ఈ రాశివారు చూడటానికి పైకి కఠినంగా కనిపించినప్పటికీ కూడా మనసు చాలా సున్నితమైనదే. ఈ రాశివారికి ఓర్పు, సహనం అధికంగా ఉంటుంది. ఈ రాశివారికి ఈ రోజుల్లో ఆదాయం ఎంతైతే ఉంటుందో ఖర్చు కూడా అంతే ఉంటుంది. అటువంటి సమయంలో మాత్రం వీరికి కోపం కూడా ఒక ప్రళయమని చెప్పుకోవచ్చు. ఈ రాశివారు ఎక్కువగా పక్కవారిని నమ్ముతూ ఉంటారు. వారిని ఎప్పుడూ కూడా తక్కువగా చేసుకుంటూ ఉంటారు. అందువలన ఈ రాశివారికి కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవటం కూడా జరుగుతుంది. అలాగే మీరు ఏదైతే సాధించాలని అనుకుంటున్నారో అటువంటిది ముందుకు వెళ్లకుండా ఆగిపోతూ ఉంటుంది అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ రాశివారు ఈ నెల 1, 2, 3 తేదీలలో మీకు మంచి రోజులు రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఎన్నో రకాల కష్టాలు, ఇబ్బందులు ఎదుర్కోవటం జరిగింది. అయినప్పటికీ కూడా మీరొక చిన్న చిరునవ్వుతో, మీకున్న ఓర్పుతో, అలాగే సహనంతో మీరు ముందుకు సాగుతూ వచ్చారు. అలాగే ఎన్నో రకాలైన తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ఈ రాశివారు ఇక నుంచి మీరు అనుకున్న విజయాన్ని సాధించి ముందుకు సాగుతారు. ఈ నెల 1, 2, 3 తేదీలలో మీకు జరగబోయే శుభవార్తల గురించి విన్నట్లయితే ఖచ్చితంగా మీరు 100% ఆశ్చర్యపోతారు. అంతటి పెద్ద శుభవార్త మీరిప్పుడు వినబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే ఈ యొక్క రాశివారు ముఖ్యంగా దైవారాధన చేయటం కూడా చాలా ముఖ్యమైన విషయం. అంటే మీరు ప్రతిరోజు కూడా దైవారాధన చేస్తే ఖచ్చితంగా ఆ దైవం యొక్క సహాయం అనేది మీకు తోడుగా ఎల్లప్పుడూ ఉంటుంది. అంతేకాకుండా ఈ రాశిలో పుట్టిన వారు మీ పక్కన వాళ్ళని నమ్మినట్లుగా మిమ్మల్ని మీరు నమ్మాలి. ఒక రకంగా చెప్పాలంటే అంతకంటే ఎక్కువగా ముందు మిమ్మల్ని మీరు నమ్మితే కనుక ప్రతి పనిలో మీరు విజయాన్ని సాధిస్తారు. ఇక ముఖ్యంగా 2 విషయాలు ఏమిటి అంటే కనుక మొదటిగా మీరు దైవారాధన చేయటం, రెండవది మిమ్మల్ని మీరు నమ్మకపోవటం. ఇక ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్మటం ప్రారంభిస్తారో ఇక అప్పటి నుంచి మీరు అనుకున్న వాటిల్లో విజయం తప్పకుండా సాధించగలుగుతారు. ఇక అలాగే మరొక విషయం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏమిటంటే మీరు చేస్తున్న పనుల్లో సందేహం అనేది ఉండకూడదు. అంటే నేను చేస్తుంది కరెక్టా కాదా, నేను సక్సెస్ పొందుతానా లేదా, ఇటువంటి సందేహాలు మీకు అస్సలు ఉండకూడదు. ఒక రకంగా ఇటువంటి సందేహాలు మనసులో పెట్టుకొని పనులు చేయటం వల్ల సక్సెస్ అనేది మీకు రాకపోవచ్చు. కాబట్టి ఆ దేవుడి మీద భారం వేసి మీ పనిని మీరు ధైర్యంగా ఎటువంటి సందేహాలు లేకుండా పూర్తి చేయండి. ఖచ్చితంగా సక్సెస్ పొందుతారు. ఇక మరొక విషయం ముఖ్యంగా ఈ రాశివారు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీరు ఏదైనా కొత్త పని మొదలు పెడితే అందరికీ ముందుగా చెప్పకండి. కేవలం మీ తల్లిదండ్రుల దగ్గర మాత్రమే చెప్పుకోండి. వేరొకరి దగ్గర మీ పని గురించి అస్సలు చెప్పకండి. ఎందుకంటే మీరు చేయబోతున్న పనుల గురించి ఇతరులకు ముందుగా చెప్పటం వల్ల మీరు చేయబోయే పనుల్లో ఆటంకాలు కలగొచ్చు. ఎందుకంటే ఆ విధంగా ఇతరులు మీ పనులకు ఆటంకాలు కలిగించే విధంగా ప్రయత్నాలు చేయవచ్చు. ఇక ఏవైతే మీరు కొత్త పనులు ప్రారంభించబోతున్నారో మధ్యలో 100% సక్సెస్ పొందుతారు. ఉద్యోగం మారాలి అనుకున్నా, నూతన వస్తువులు కొనుగోలు చేయాలి అనుకున్నా, నూతన వ్యాపారం ప్రారంభించాలి అనుకున్నా, ఇలా ఏదైనా సరే మీరు అనుకున్నది అనుకున్నట్లుగా చేస్తారు. అయితే ఈ సమయంలో మీకు శత్రువులు పొంచి ఉన్నారు. అందుకోసం ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఈ సమయంలో మీరు ఆర్థిక అభివృద్ధిని కూడా చూస్తారు. అయితే ఎంత సంపాదిస్తున్నారో అంత ఖర్చు కూడా కనబడుతుంది. కాబట్టి ఏదైనా కొనుగోలు చేసేటప్పుడు ఇది మనకి అవసరమా లేదా అని 1కి 2 సార్లు ఆలోచించి కొనుగోలు చేయండి. అలాగే మీ ముందుకు వచ్చి ఇద్దరు వ్యక్తులు చేతులు జోడించబోతున్నారు. మీరు మాత్రం భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు ఎవరైతే మిమ్మల్ని అవహేళన చేసి మాట్లాడారో, అలాగే ఎవరైతే మీ పతనాన్ని కోరుకున్నారో, అలాగే ఎప్పుడు చూసినా మిమ్మల్ని ఇన్సల్ట్ అయితే ఎవరైతే చేశారో ఇప్పుడు స్వయంగా వాళ్లే మీ దగ్గరకు వచ్చి మీ ముందు కూర్చొని చేతులు జోడిస్తారు. కానీ మీరు చాలా జాగ్రత్త పడాలి. ఎందుకంటే వీరు చాలా సున్నితమైన మనస్కులు. అందుచేత వారు ఏది చెప్పినా మీరు నమ్మేస్తారు. కానీ మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం కాబట్టి మీరు వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదే. అంటే వాళ్ళని మీ లైఫ్ నుంచి బయట పెట్టేయాలి. మిమ్మల్ని వాళ్ళు ఎంత క్షమాపణ అడిగినా, ఎంత చేతులు జోడించినా కూడా మీ యొక్క జీవితంలోకి వాళ్లను అస్సలు రానివ్వకూడదు.
అలాగే వాళ్ళకి ఎటువంటి హెల్ప్ అనేది చేయకూడదు. అయితే ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు, అలాగే వాళ్ళతోటి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఎవరైతే మిమ్మల్ని ఎక్కువగా నమ్మించి మోసం చేశారు వాళ్ళని ఏ విధంగా మీరు గుర్తుపట్టాలి, అయితే మీ జీవితంలో ఈ మే 1, 2, 3 తేదీల్లో జరగబోయే అద్భుతాలేంటి, ఏ రంగంలో బాగుంటుంది, ఇలా ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ 1, 2 తేదీల నుండి మీకు అంతా మంచి జరగబోతుంది. మీకు మంచి ఏంటి, చెడేంటి, దీని నుండి మీరు ఎలా జాగ్రత్త పడాలి, ఎవరు ఎలాంటి వ్యక్తిత్వం కలిగిన వారు అనేది మీకు బాగా తెలుస్తుంది. అప్పుడు మీరు అటువంటి పరిస్థితుల నుండి ఎలా బయటపడాలి అనే విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించి మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. అలా చేసినట్లయితే ఇక్కడ నుండి మిమ్మల్ని మీరు ప్రాబ్లమ్స్ నుండి బయటకు వచ్చేందుకు మార్గాలను వెతుక్కున్నవారు అవుతారు. అలాగే ఈ రాశి వారిని ఎవరైతే అవహేళన చేశారో, మీతో అస్సలు అయ్యే పని కాదు, మీరు దేనికి పనికిరారు, మీరు ఏది చేసినా కూడా అది రాంగ్ అవుతుంది అని అంటూ పదే పదే మిమ్మల్ని మాటలతో బాధ పెట్టారో, అదేవిధంగా ఇప్పటిదాకా ఎవరైతే మీ గురించి ఊరంతా చెడుగా ప్రచారం చేశారో, అలాగే మీ టాపిక్ తీసుకొని ప్రతి ఒక్క చోట మీరు దేనికి పనికిరారు అని చెప్పి మీ గురించి చెడుగా చెప్పి ఉన్నారో, ఇప్పుడు ఈ సమయంలో ఇటువంటి వారందరూ కూడా మీ ముందు చేతులు కట్టుకుని మీ గురించి చాలా తప్పుగా మాట్లాడాం, మమ్మల్ని క్షమించండి, మిమ్మల్ని చాలా తక్కువ అంచనా వేశాం అని మీ ముందు చేతులు జోడించి నిలుచుంటారు. మిమ్మల్ని చాలా తక్కువగా చేసి మాట్లాడినందుకు వారు పశ్చాత్తాపపడతారు. ఎందుకంటే మీరు సాధించిన విజయాలే వారు మాట్లాడిన మాటలకు సమాధానం. ఇకపై ఈ రాశి వారి జాతకం మారబోతుంది. రాబోయే 3 రోజులు కూడా మీరు మంచి గుడ్ న్యూస్లు అనేవి వినబోతున్నారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. మీ కష్టానికి తగ్గ ఫలితాన్ని అందుకుంటారు. అంతేకాదు, మిమ్మల్ని అవమానించిన వాళ్ళకి సమాధానం చెబుతారు. మీ విజయాన్ని చూసి వాళ్లే మీ దగ్గరికి వచ్చి చేతులు జోడిస్తారు. ఇక ఇటువంటి గుడ్ న్యూస్లు వినాలి అంటే మాత్రం మీరు మీ వైపు నుంచి మీ ప్రయత్నం చేయాలి. అంటే మీలో ఉన్న బద్ధకాన్ని వదిలిపెట్టాలి. గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నప్పుడు మీరు బద్ధకాన్ని వదిలిపెట్టి చాలా జాగ్రత్తగా ప్రణాళికాబద్ధంగా పనులన్నీ కూడా చకచకా పూర్తి చేసుకోవాలి. గ్రహాలు అనుకూలిస్తున్నాయి కదా, పనులన్నీ పూర్తయిపోతాయి, మనం విజయం సాధిద్దాం అని మాత్రం అనుకోకండి. మన వంతు ప్రయత్నం మనం ఖచ్చితంగా చేయాలి. అప్పుడే దైవం మనల్ని అనుగ్రహిస్తుంది. ఇలా చేయటం వల్ల ప్రతి పనిలో విజయం సాధిస్తారు. అలాగే ముఖ్యంగా ఇద్దరు వ్యక్తులు మీకు చాలా క్లోజ్ గా ఉన్నారు. ఆ ఇద్దరు వ్యక్తులు మీ బంధువులు కావచ్చు, ఇరుగు పొరుగు వాళ్ళు కావచ్చు, లేదా స్నేహితులు కావచ్చు. వారు ఎప్పటి నుంచో మీ లైఫ్ లో ఉన్నారు. కానీ మీకు అవసరం వచ్చినప్పుడు మాత్రం వారు మీకు సహాయం చేయరు, మిమ్మల్ని వదిలేసి వెళ్లిపోయారు. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరో, వారు ఎప్పటి నుంచి మీ లైఫ్ లో ఉన్నారో మీరు ఒకసారి గుర్తు చేసుకోండి. అయితే ఈ సమయంలో మీరు ఆర్థికంగా కొద్దిగా సెటిల్ అయ్యారని మళ్లీ వాళ్ళు తిరిగి మీ దగ్గరికి రాబోతున్నారు. కానీ వాళ్ళని నమ్మి మళ్లీ మీరు చేరదీయద్దు. ఇలా చేసినట్లయితే మీ నాశనాన్ని మీరే కోరుకున్న వాళ్ళు అవుతారు. ఎందుకంటే డబ్బులున్నప్పుడు మీ దగ్గర ఉండి డబ్బు లేనప్పుడు మీకు దూరం అయ్యే వాళ్ళు ఎప్పుడూ కూడా ప్రమాదకరమే. ఇక అలాగే రెండో వ్యక్తి కూడా మీరు బాగుపడితే చూడలేకపోతున్నారు, మీ నాశనాన్ని కోరుకుంటున్నారు. ఇటువంటి వారిని కూడా మీరు గమనించి జాగ్రత్తగా వారిని దూరం పెట్టండి. మీరు చేయబోతున్న ఏ పని కూడా అందరికీ ముందుగా తెలియజేయకండి. ఇక ప్రతికూల ఫలితాలు అనుకూలంగా మార్చుకోవటానికి ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే ప్రతి సోమవారం శివాలయానికి వెళ్లి శివుడికి అభిషేకం చేయించుకోండి. ఇలా చేయటం వల్ల అనేక రకాలుగా శుభ ఫలితాలు పొందుతారు. పుణ్యక్షేత్ర దర్శనం మీకు ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా అమ్మవారి దర్శనం చేసుకోవటం వల్ల ఈ రాశి వారికి అంతా మంచి జరుగుతుంది. సో చూశారు కదండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా ధనుస్సు రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీ మాత్రే నమః.